మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన మరియు శక్తివంతమైన సందేశం గురించి తెలుసుకుందాం. అదే మిత్రులారా, విశ్వాన్ని అడగడం ద్వారా డబ్బు సంపాదించడం ఎలా సాధ్యమవుతుందనే విషయం మనం సందేశాన్ని విందాం. మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ వరకు వినండి. ఇది వినడానికి మీకు కొంచెం అసాధారణంగా అనిపించవచ్చు. అదేంది, విశ్వాన్ని అడగడం ద్వారా మనకు డబ్బు వస్తుందా అని. కానీ ఈ సిద్ధాంతం వెనుక చాలా బలమైన శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక భావనలు ఉన్నాయని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎలా మీ కోరికలను విశ్వానికి తెలియజేయవచ్చో మరియు వాటిని ఎలా నిజం చేసుకోవాలో నేను మీకు వివరిస్తాను. మీకు నచ్చితే ఈ సూత్రాలను ఫాలో అవుతూ ధనవంతులు అవ్వడానికి ప్రయత్నం చేయండి. విశ్వం మరియు మీ మధ్య ఉన్న సంబంధం మిత్రులారా, విశ్వం అనేది విశ్వంకు మీకు మధ్య ఉన్న సంబంధం మిత్రులారా. విశ్వం అంటే మన చుట్టూ ఉన్న గాలి, నేల, ఆకాశం, నక్షత్రాలు మరియు మనలో ఉన్న శక్తి కూడా ఈ విశ్వంలో ఒక భాగమని గుర్తించండి. మనం విశ్వం నుండి నేరుగా లేము. మన ఆలోచనలు, మన భావనలు అన్నీ కూడా ఒక శక్తి రూపంలో విశ్వంలోకి పంపబడతాయని గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారం మనం ఏది ఎక్కువగా ఆలోచిస్తామో అదే మన జీవితంలోకి ఆకర్షించబడుతుందని చెప్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మనం డబ్బు గురించి సానుకూలంగా ఆలోచిస్తే డబ్బు సంపాదించే అవకాశాలు మనకు వస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదించే అవకాశాలు మనకు వస్తాయి. అలాగే మీరు నెగటివ్ ఆలోచిస్తే నెగటివే మీ జీవితంలోకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మనలోని భయాలు, సందేహాలతో ఉంటే అవే నిజమవుతాయి. మీరు డబ్బు సంపాదించలేనేమో భయం మీలో ఉంటే, నాకు డబ్బు రాదు అని సందేహం మీలో ఉంటే అది నిజమవుతాయని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు విశ్వానికి ఎలా కనెక్ట్ అవ్వాలి, దీనికి చాలా మార్గాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మీరు విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి చాలా మార్గాలు ఉన్నాయి. అవి కొన్ని ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. దానికి ముందుగా మీకు ఉపయోగపడేది ఏంటంటే, ఫస్ట్ మార్గం ఏంటంటే ధ్యానం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యానం అంటే ప్రార్థన, కృతజ్ఞత భావం మొదలైనవి కూడా. ఈ పద్ధతుల ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచి మీ కోరికలను స్పష్టంగా విశ్వానికి చేరవేసుకోవచ్చు. మీ కోరిక నెరవేర్చుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. విశ్వంకి మీరు పాజిటివ్గా ఉంటే విశ్వం మీతో ఉంటుంది మై డియర్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీ కోరికను స్పష్టంగా మరియు బలపరచుకోండి. మీకు ఏమి కావాలి, డబ్బు కావాలని మాత్రమే కాకుండా ఎంత డబ్బు కావాలి, ఎందుకు కావాలి అనేది చాలా స్పష్టంగా ఆలోచించండి. ఉదాహరణకు, నాకు ₹1,00,00,000 కావాలి, ఆ డబ్బుతో నేను నా అప్పులు తీర్చుకొని వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నాను అని స్పష్టంగా ఉండాలి. మీరు ఇప్పటికే డబ్బు సంపాదించినట్లుగా భావించండి. ఇది చాలా ముఖ్యమైనది. మీరు కోరుకున్నది ఇప్పటికే మీ వద్ద ఉన్నట్లుగా ఊహించుకోండి. ఆ డబ్బును మీరు ఎలా ఖర్చు చేస్తారో, దానితో మీరు ఎంత సంతోషంగా ఉంటారో ఊహించుకోండి. ఈ భావన మీ కోరికకు శక్తిని ఇస్తుందని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. దీనికి మీకు ఉపయోగించుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే అఫర్మేషన్స్ అండి. అఫర్మేషన్ చేయడం వల్ల మీ యొక్క కోరిక నెరవేరడానికి శక్తిని ఇస్తాయి, గుర్తుపెట్టుకోండి. అందుకని ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం కొన్ని సానుకూల వాక్యాలను పలకండి. నేను డబ్బును సులభంగా ఆకర్షిస్తాను, డబ్బు నా జీవితంలోకి ప్రవహిస్తుంది, నేను ఆర్థికంగా స్వతంత్రుడిని వంటి వాక్యాలు పలకడం వల్ల మీ ఉపచేతన మనసు అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఈ ఆలోచనలు స్థిరపడతాయని నమ్మండి. అప్పుడు విశ్వం చేరి విశ్వం మీకు ఇవన్నీ మీ కోరికలు తీర్చడానికి అవకాశం ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం డబ్బు పట్ల పాజిటివ్గా థింక్ చేయండి మిత్రులారా. ప్రతిరోజు కొంత సమయం కేటాయించి మీరు కోరుకున్న జీవితాన్ని ఊహించుకోండి. మీరు మీ సొంత కారులో ప్రయాణిస్తున్నట్లు, మీ బ్యాంకు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు ఉన్నట్లు, మీకు కావలసినవన్నీ మీరు కొనుగోలు చేస్తున్నట్లు ఊహించుకోండి. విశ్వం అడిగినంత మాత్రాన ఇస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. కరెక్టే మై డియర్ ఫ్రెండ్స్, విశ్వం అడిగినంత మాత్రాన ఇస్తుందా అని మీకు డౌట్ రావచ్చు. కానీ విశ్వాన్ని అడగడం ద్వారా రాదు మై డియర్ ఫ్రెండ్స్. మీరు చర్య తీసుకున్నప్పుడు మాత్రం అవుతుంది. కానీ అడగడం అనేది కేవలం ఒక ప్రారంభం మాత్రమే మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, విశ్వం మీకు అవకాశాలను ఇస్తుంది, అవకాశాలను చూపిస్తుంది. ఓకే, మీరు నాకు ఇది కావాలని విశ్వం అడిగినప్పుడు విశ్వం మీకు అవకాశాలను చూపిస్తుంది. మీరు వాటిని ఉపయోగించుకోవాలి. మీరు కోరుకున్నది సాధించడానికి సరైన దిశలో మీరు కష్టపడాలి. అప్పుడే విశ్వం మీరు అనుకున్న కోరిక నెరవేరుస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. అలాగే అవకాశాలను గుర్తించడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. మీ చుట్టూ జరిగే మార్పులను గమనించండి. కొత్తగా ఉద్యోగ అవకాశాలు, కొత్త వ్యాపార ఆలోచనలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఇవన్నీ కూడా విశ్వం మీకు పంపే సంకేతాలను గుర్తుపెట్టుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఆలోచించండి, వాటిని నిర్లక్ష్యం చేయకుండా వాటిని సద్వినియోగం చేసుకోండి మిత్రులారా. ఇప్పటికే మీకు కలిగి ఉన్న వాడికి కృతజ్ఞతగా ఉండండి. మీ ఆరోగ్యం పట్ల, మీ కుటుంబం పట్ల, మీ స్నేహితుల పట్ల, మీ వద్ద ఉన్న చిన్న మొత్తంలో డబ్బు పట్ల, అన్నింటి పట్ల కృతజ్ఞతగా ఉండండి. మీరు కృతజ్ఞతగా ఉన్నప్పుడు విశ్వం మీకు మరిన్ని మంచి అవకాశాలను ఇస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. విశ్వం మీరు కోరుకున్నది జరుగుతుందని పూర్తి నమ్మకంతో ఉండండి.
అలాంటి విశ్వాసంతో మీరు ఉండండి మై డియర్ ఫ్రెండ్స్. కొన్నిసార్లు ఫలితాలు వెంటనే రాకపోవచ్చు. అప్పుడు నిరాశపడకుండా మీ విశ్వాసం కోల్పోకుండా మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి. విశ్వానికి చెప్పండి, మీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు సంపాదించాలనే కోరిక ఒక చెడు విషయం కాదండి, గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్. డబ్బు సంపాదించాలనే కోరిక ఒక చెడు విషయం కాదండి. అది మీ జీవితాన్ని మరియు మీ చుట్టూ ఉన్న వారి జీవితాలను మెరుగుపరచడానికి ఒక అవకాశంగా మీరు గుర్తించండి. మీరు మీ కోరికలను విశ్వానికి స్పష్టంగా తెలియజేయడం, వాటిని నిజమైనవిగా భావించడం, కష్టపడడం మరియు కృతజ్ఞత ఉండడం ద్వారా మీరు కోరుకున్న ఆర్థిక విజయాన్ని సాధించవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుండి మీ ఆలోచనలను సానుకూలంగా మార్చుకోండి. విశ్వం మీకు తోడుగా ఉందని గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ కోరికలు నిజమవుతాయని మనస్ఫూర్తిగా నమ్మండి. మనం అందరం మన జీవితంలో ధనం సంపాదించాలనే కోరిక కలిగి ఉంటాం. కానీ చాలామంది ఈ కోరికను నిశ్శబ్దంగా మనసులోనే ఉంచేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. కొందరు భయపడతారు, కొందరు తక్కువ అడుగుతారు, మరికొందరు నమ్మకం లేక మానేస్తారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నమ్మకం లేక మానేస్తారు. ఇలాంటి అప్రమేషన్ చూస్తారు, ఇలా చేయమంటే చేస్తారు. కానీ వాళ్ళ మైండ్లో మళ్ళీ డౌట్ ఉంటుంది, నాకేడ వస్తుందిలే, నేనేం చేస్తానులే అని ఒక 10 రోజులు చేసి ఆపేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అలా ఆపేయడం ద్వారా ఏమవుతుందంటే, సపోజ్ మీకు ఒక వెహికల్ ఉందండి, ఆ వెహికల్లో పెట్రోల్లో పిస్టిన్ అంటారు కదా, ఆ కార్పెటర్ నుంచి పెట్రోల్ రిలీజ్ అవుతుంది కదా, అందులో కచరా జెట్లో కచరా ఇరుక్కుందనుకోండి, మీ బండి ఏమవుతుందండి, ఆగిపోతుంది, ముందుకు వెళ్ళగలుగుతారా? అలాగే మీరు కోరుకున్న దాని మీద మీకు డౌట్గా ఉంటే విశ్వం కూడా మీకు అలాగే రెస్పాండ్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. అందుకోసం మీరు పర్ఫెక్ట్గా మంచి ఆలోచనలు ఆలోచించండి. విశ్వం మాటలు వింటుందని గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనలు, భావనలు, మన యొక్క విశ్వాసం అవన్నీ కూడా కాస్మిక్ ఎనర్జీని ఆకర్షించే సాధనాలు మిత్రులారా. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావనలు, మన విశ్వాసం ఇవన్నీ కూడా కాస్మిక్ ఎనర్జీని ఆకర్షించే సాధనాలు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. విశ్వం అంటే ఒక స్పందించే శక్తి అని. మనం ఏమి కోరుకుంటామో దాన్ని మనం ఎలా కోరుకుంటామో అన్న దాన్ని బట్టి విశ్వం మనకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందని గుర్తుంచుకోండి మిత్రులారా. మీరు మీ యొక్క కోరికను బలమైన సంకల్పంతో నిర్దిష్టంగా క్లియర్గా అడగండి. మనసులో సందేహం లేకుండా విశ్వాన్ని అడగండి. విశ్వాసంతో ఉండండి. మీరు ఇప్పటికే ఆ డబ్బు సంపాదించినట్లు ఊహించండి. దానికి విజువలైజేషన్ అనే టెక్నిక్ను ఉపయోగించుకోండి. ఓకే, అది చాలా శక్తివంతమైన పద్ధతి అని గుర్తుపెట్టుకోండి. ఆలోచన ఆచరణలో పెట్టండి. మీరు అడిగిన విధానంలో చాలా స్పష్టత ఉండేలా చూసుకోండి. మీకు ఎంత డబ్బు కావాలో స్పష్టంగా విశ్వంతో చెప్పండి. ధన్యవాదాలతో మీ యొక్క కోరికను ప్రారంభించండి. ధన్యవాదాలు విశ్వమా, నన్ను ధనవంతం చేస్తున్నందుకు అనే కృతజ్ఞతతో మాట్లాడండి. విశ్వానికి కృతజ్ఞతలు, గ్రాట్యూడ్ చెప్పండి. ప్రతిరోజు చెప్పండి. అవును మిత్రులారా, ప్రతిరోజు చెప్పండి. ప్రతిరోజు ఉదయం రాత్రి 5 నిమిషాలు ధ్యానంలో కూర్చొని, కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని చెప్పండి, నేను ధనవంతుణ్ణి, నాకు డబ్బు చాలా ఉంది అని చెప్పండి. మీరు సంపాదిస్తున్న దాన్ని కళ్ళు మూసుకొని మీరు ఆ డబ్బు వాడుతున్న దృశ్యాన్ని ఊహించండి. మైండ్లో మీరు దృఢంగా ఏర్పడితే, మీ మైండ్లో గట్టి సంకల్పం కనుక ఉంటే, అది దృఢంగా ఏర్పడితే అది మీకు రియాలిటీగా మారుతుందని విశ్వసించండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతిరోజు ఈ మాటలు చెప్పండి. నేను డబ్బును ఆకర్షిస్తున్నాను, నేను ధనవంతుడిని, విశ్వం నా కోరికలు నెరవేర్చుతుంది, డబ్బు ప్రేమతో సంతోషంతో నా వైపు వస్తుంది అని పాజిటివ్ అఫర్మేషన్స్ ప్రతిరోజు చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మీ యొక్క కోరికను రాయండి. ప్రతిరోజు ఉదయం 5 సార్లు, రాత్రి 5 సార్లు రాయండి. ఒక బుక్ పెట్టుకోండి. ఆ బుక్లో 5 సార్లు పొద్దున, 5 సార్లు నైట్ పడుకునేటప్పుడు రాయండి. మీకు ఎలాంటి కోరిక ఉందో ఆ కోరికను రాయండి. అలాగే నేను నెలకు ₹1,00,000 సంపాదిస్తాను రాయడం ద్వారా అది మీ ఆత్మను ఆకర్షిస్తుంది నమ్మండి. నెలకు ₹1,00,000 సంపాదించడం ద్వారా మీరు విశ్వానికి ఒక ఆర్డర్ ఇస్తున్నారని నమ్మండి మై డియర్ ఫ్రెండ్స్. నెలకు ₹1,00,000 అంటే చాలా బిగ్ అమౌంట్. అది మీకు డౌట్ రావచ్చు, కానీ మీకు అవకాశాలు విశ్వం చూపిస్తుంది మిత్రులకు. నమ్మండి. కేవలం కోరుకోవడం మాత్రమే మీ యొక్క పని. రావడం అనేది మీ చేతిలో పని కాదు మై డియర్ ఫ్రెండ్స్, అది విశ్వం యొక్క పని. కేవలం కోరడం కాదండి, దానికి తగిన చర్యలు కూడా చేయండి. అది చేయండి. తగిన చర్యలు మీరు చేస్తే ఆ చర్యల ద్వారా విశ్వం మీకు ఫలితాన్ని అందిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, విశ్వం మీకు సహాయం చేస్తుందండి అని మనస్ఫూర్తిగా నమ్మండి. కానీ మీ ప్రయత్నం కూడా చాలా ముఖ్యమని కూడా గుర్తుంచుకోండి మిత్రులారా. మీరు డబ్బును నిజంగా కోరుకుంటున్నారా? అయితే భయపడకండి, స్పష్టంగా అడగండి, నమ్మకం ఉంచండి, చర్య తీసుకోండి.
ధన్యవాదంతో విశ్వాన్ని అడగండి. మీ మాటల్లో శక్తి ఉందని నమ్మండి. మీ ఊహల్లో నిజం ఉంది అని నమ్మండి. మీ నమ్మకంలో భవిష్యత్తు ఉంది గుర్తుపెట్టుకోండి. మీ మాటల్లో శక్తి ఉంది, మీ ఊహల్లో నిజం ఉంది, మీ నమ్మకంలో భవిష్యత్తు ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచే మొదలు పెట్టండి పాజిటివ్గా అడగడానికి, విశ్వానికి ఆర్డర్ వేయడానికి ఈ రోజు నుంచే ప్రయత్నం చేయండి. విశ్వానికి మీ కోరికను చెప్పండి. ప్రేమగా, ధైర్యంతో, నిబద్ధతతో చెప్పండి. మీరు అడిగిన డబ్బు ఆశించిన దానికన్నా ఎక్కువగా వస్తుందని విశ్వంపై నమ్మకం ఉంచండి. ఎందుకంటే విశ్వం ఎప్పుడు కూడా మీరు అడిగింది ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందని బిలీవ్ చేయండి. ఓకే, అలాగే మీ జీవితం ధనవంతులుగా, సంపాదన పరులుగా మారిపోవాలని మీరు కోరుకుంటున్న డబ్బు సంపాదించి మీరు ధనవంతులుగా మారాలని, అలాంటి శక్తి ఆ విశ్వం మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదాలు మిత్రులారా.